హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు అశోక్. సో ఇవాల్టి 5 CSAT క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ చాలామంది కూడా కొంచెం డిలే అవుతుందని చెప్పేసి కొంచెం కోపం ఉండొచ్చు. బట్ చాలా అదర్ వర్క్స్ కూడా ఉండడం వల్ల చేయలేకపోతున్నాం డైలీ వీడియోస్. సో చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే చాలా పెద్దదిగా ఉంది కానీ బట్ ఇది లాజిక్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? సో చూడండి, 4 friends A, B, C and D needs to cross a bridge. సో ఇక్కడ మనం ఒక 4 persons రాసుకుందాం. A, B, C మరియు D వీళ్ళందరూ కూడా ఇది బ్రిడ్జ్ అనుకోండి. ఓకేనా? ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలంట. మరి క్రాస్ చేయడానికి ఏమైనా కండిషన్స్ ఇచ్చారేమో చూసుకుందాం. ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 persons కెన్ క్రాస్ ఇట్ ఎట్ ఏ టైమ్. అంటే కేవలం ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు అనమాట. అంటే ఐదర్ వెళ్తే ఏబీ వెళ్ళొచ్చు, లేదా బీసీ కానీ సిడి కానీ ఏడి కానీ ఎవరో ఇద్దరు మాత్రమే వెళ్తూ ఉండాలి అని చెప్పేసి ఒక కండిషన్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఇది నైట్ టైం అంట. ఇట్ ఈస్ నైట్ అండ్ దే జస్ట్ హ్యావ్ 1 ల్యాంప్. ఓకేనా? అది బాగా చీకటిగా ఉండడం వల్ల వాళ్ళ దగ్గర ఓన్లీ ఒకటే దీపం బుడ్డి ఉందంట. సో ఒక పర్సన్ ఇలా క్రాస్ చేశాడంటే మళ్ళీ ఇంకొక పర్సన్ ఆ దీపం బుడ్డితో వెనకాలకి వచ్చి మళ్ళీ ఇంకొక పర్సన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నమాట. రైట్? So persons that cross the bridge must carry the lamp to find the way. A pair must walk together at the speed of slower person. So ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి, ఏ పెయిర్ మస్ట్ వాక్ టుగెదర్ అంటే పెయిర్ అంటే ఏంటి, ఏబీ కానీ బీసీ కానీ సిడి కానీ జత అనమాట. పెయిర్ అంటే జతగా వెళ్ళాలి. బట్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ స్లోవర్ పర్సన్ అన్నారు. అంటే ఇద్దరు పర్సన్స్లో ఎవరైతే స్లోగా నడుస్తారో ఆ స్లో పర్సన్ స్పీడ్తోనే ఇంకొక పర్సన్ కూడా నడవాలి అని చెప్పేసి అంటారనమాట. సో ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను బాగా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి. అప్పుడు ఇప్పుడు ఏబి అనుకుందాం. ఈ బి అనేవాడు వెనకాల పడిపోతాడు కాబట్టి ఈ బి అనేవాడు ఏంటంటే కొంచెం స్లోగా వెళ్తాడు. సో ఈ బీతో స్పీడ్తో సమానంగా ఏ కూడా నడవాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆఫ్టర్ క్రాసింగ్ ద బ్రిడ్జ్ ద పర్సన్ హ్యావింగ్ ద ఫాస్టర్ స్పీడ్ ఇన్ ద పెయిర్ విల్ రిటర్న్ విత్ ద ల్యాంప్ ఈచ్ టైమ్ టు అకంపెనీ అదర్ పర్సన్ ఇన్ ద గ్రూప్ అని చెప్పేసి అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా, ఏ అనేవాడు స్పీడ్గా నడిచాడు అనుకోండి. అంటే ఏ అనేవాడికి స్పీడ్గా నడిచే కెపాసిటీ ఉంది. బట్ బి కోసం స్లోగా నడుస్తున్నాడు. బీని ఇటు సైడ్ డ్రాప్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఏ తనంతటి ఒరిజినల్ స్పీడ్తో వాక్ చేసుకుంటూ వచ్చేచ్చు అనమాట. అదే కండిషన్ అనమాట. ఎవరైతే ఫాస్ట్గా నడుస్తుంటారో వాళ్ళు ఆ ల్యాంప్ తీసుకొని రిటర్న్ అయ్యి వేరే పర్సన్ని తీసుకువెళ్ళాలి అని చెప్తున్నారు. Finally, the lamp has to be returned at the original place and the person who returns the lamp has to cross the bridge again without lamp. ఓకేనా? అంటే లాస్ట్కి అట్లా ఎవరైతే మిగులుతారో ఆ పర్సన్ వచ్చేసి ఆ ల్యాంప్ని ఇక్కడ పెట్టేసేసి మళ్ళీ అతను ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తాం అనమాట. సో టు క్రాస్ ద బ్రిడ్జ్ ద టైమ్ టేకెన్ బై దెమ్ ఈస్ యాజ్ ఫాలోస్. ఓకేనా? సో వాళ్ళ టైమింగ్స్ ఇచ్చారు, మనం ఒకసారి రాసుకుందాం. ఏ, బి, సి మరియు డి. ఓకేనా? ఏది ఏంటంట 1 minute అంట. ఓకేనా? ఏది 1 minute. ఓకే. అండ్ బిది వచ్చేసి 2 minutes, సిది వచ్చేసి 7 minutes అండ్ డిది వచ్చేసి 10 minutes. ఓకేనా? వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ టైమ్ రిక్వైర్డ్ బై ఆల్ ద ఫ్రెండ్స్ టు క్రాస్ ద బ్రిడ్జ్? ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనము ఏ మరియు బి వీళ్ళిద్దరు కూడా కొంచెం స్లోగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏబిని తీసుకుందాం మనం. సో ఏబిలో ఒక కండిషన్ ఏంటి, ఎవరైతే స్లోగా నడుస్తారో ఆ స్లోవర్ టైం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏబి ఇలా నడుచుకుంటూ వెళ్ళారు అనుకుందాం. ఓకేనా? అంటే ఏంటి, ఇక్కడ 1 minute పట్టింది ఇటు సైడ్ రీచ్ అవ్వడానికి. ఓకేనా? ఎందుకంటే ఏ అనేవాడు 2 minutes పడుతుంది ఇక్కడ. ఓకేనా? 2 minutes పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ యొక్క స్పీడ్ ఏంటి, 1 minute క్రాస్ చేసేయగలడు. బట్ బి అనేవాడికి ఏంటి 2 minutes పడుతుంది అనమాట క్రాస్ చేయడానికి. అందుకే ఈ బి యొక్క స్పీడ్తో మనవాడు వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఏంటి 2 minutes టైం పట్టింది ఇటు సైడ్ రీచ్ అవ్వడానికి. మళ్ళీ ఈ పాయింట్ నుంచి రిటర్న్ వెళ్ళాలి కదా. రిటర్న్ ఎవరు వెళ్తారు, ఇప్పుడు ఏ అనేవాడు వెళ్తాడనమాట. ఎందుకు, ఏ అనేవాడు 1 minute చాలా ఫాస్ట్గా నడిచేయగలడు కాబట్టి మళ్ళీ ఇటు వెళ్ళడానికి ఒక 1 minute టైం పట్టింది. ఓకేనా? సో ఫస్ట్ 2 minutes, తర్వాత ఇటు వెళ్ళడానికి 1 minute. సో ఇక్కడ మనం ఎవరిని ఎలిమినేట్ చేసుకుందాము, బీని ఎలిమినేట్ చేసుకున్నాం. రైట్? ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏ ఇక్కడ ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏతో పాటుగా సిని తీసుకెళ్దాం. ఓకేనా? సో
వీళ్ళిద్దరు టైమింగ్ చూసుకున్నట్లయితే సి ఏంటి 7 నిమిషాల టైంకి నడుస్తాడు అనమాట. సో ఇలా వెళ్ళడానికి ఒక 7 మినిట్స్ టైం పట్టింది. మళ్ళీ ఏ యాజ్ ఇట్ ఈస్గా అటు వెళ్ళిపోవడానికి అంటే మళ్ళీ ఇటు సైడ్ రీచ్ అవ్వడానికి ఒక 1 మినిట్ పట్టింది. ఓకేనా, ఇప్పుడు సిని ఎలిమినేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏ మరియు డి. ఓకేనా, సో డి 10 మినిట్స్ చిన్నగా నడుస్తాడు కాబట్టి డి టైమింగ్ 10 మినిట్స్. మళ్ళీ ఏ ఇటు వెళ్ళిపోయాడు, ఇటు వెళ్ళడానికి ఒక 1 మినిట్ పట్టింది. వెళ్ళేసి ల్యాంప్ ఇక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ వీళ్ళతో పాటుగా ఇక్కడికి వచ్చాడు అనమాట. సో ఇదొక 1 మినిట్ ఎక్స్ట్రా. సో ఇప్పుడు ఈ టోటల్ టైమింగ్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ముందుగా ఇది 10 + 7 17, 17 + 3 20, 20 + 3 23 మినిట్స్. ఓకేనా, సో టోటల్ వీళ్ళందరూ కూడా బ్రిడ్జ్ రీచ్ అంటే ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ రీచ్ అవ్వడానికి పట్టిన సమయం 23 మినిట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఈ 1 మినిట్ వీటి దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే 1 మినిట్ అనేది చాలా తక్కువ సమయం అని అనుకోవచ్చు. బట్ టైంలో చూసుకున్నట్లయితే 1 మినిట్ అనేది తక్కువ సమయం. బట్ ఒక బ్రిడ్జ్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ క్రాస్ అవ్వడానికి 1 మినిటే టైం పట్టిందంటే వాడు అర్థం ఏంటి, వాడు చాలా క్విక్గా ఉన్నట్టు. 10 నిమిషాలు టైం పట్టిందంటే ఏంటి, వాడు చాలా స్లో పర్సన్ అని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ లాజిక్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇలా ఆన్సర్ వచ్చేసి 23 మినిట్స్. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ 30 grams of sugar was mixed in 180 ml water in a vessel. సో ఇక్కడ ఒక వెజల్ ఏ తీసుకుందాము, ఇది వెజల్ ఏ అనుకుందాము. సో దీంట్లో 30 grams of sugar was mixed in 180 ml water in a vessel A. ఓకేనా, ఈ వెజల్ ఏలో మొత్తం మనకి 180 ml ఆఫ్ వాటర్ ఉంటే దాంట్లో 30 grams ఆఫ్ షుగర్ని మిక్స్ చేశారంట. అంటే దీంట్లో టోటల్ ఎంత క్వాంటిటీ ఉన్నట్టు ఫ్రెండ్స్, మనకి షుగర్ అనేది మనకి 30/180 వేసుకున్నాం అనుకోండి తెలుస్తుంది అనమాట, రైట్. సో 3 1s 3 6 అంటే ఏంటి 1/6 దీంట్లో షుగర్ క్వాంటిటీ ఉన్నట్టు అనమాట ఆ యొక్క వాటర్ మిశ్రమంలో కంపేర్ చేసుకున్నట్లయితే. సిమిలర్గా 40 grams ఆఫ్ షుగర్ వాస్ మిక్స్డ్ ఇన్ 280 ml ఆఫ్ వాటర్ ఇన్ వెజల్ బి. సో ఇక్కడ ఒక వెజల్ బి తీసుకుందాము. దీంట్లో టోటల్ ఈసారి 280 ml ఆఫ్ వాటర్ ఉందంట, దాంట్లో 40 grams షుగర్ మిక్స్ చేస్తున్నారంట. అంటే ఏంటి 40/280. ఓకేనా, సో 4 1s 4 7s 28. అంటే దీంట్లో టోటల్ 1/7 పార్ట్ మిక్స్ అయి ఉందన్నమాట షుగర్ అనేది, రైట్. అండ్ అలాగే చూసుకున్నట్లయితే 20 grams ఆఫ్ షుగర్ వాస్ మిక్స్డ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ ఇన్ వెజల్ సి. సో ఇది వెజల్ సి అనుకుందాము. దీంట్లో ఏంటంట 100 ml వాటర్ తీసుకున్నట్లయితే దాంట్లో 20 grams షుగర్ కలిసి ఉందంట. అంటే ఏంటి 20/100 తీసుకున్నట్లయితే మనకి 2 1s 2 5s. సో 1/5 క్వాంటిటీ షుగర్ అనేది దాంట్లో మిక్స్ అయిపోయి ఉందన్నమాట. సో ఇప్పుడు ద సొల్యూషన్ ఇన్ ద వెజల్ బి ఈజ్ అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, స్వీటర్ దాన్ ఇన్ సి ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. సో ముందుగా మనము ఏది ఎక్కువ స్వీట్గా ఉంది అని తెలుసుకోవడానికి ఏం చేయాలి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1/5 అని ఉంది కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. అంటే ఏంటి ఇప్పుడు 1/5 ఇంటూ 100 తీసుకుందాం అనుకోండి, అప్పుడు ఎంత దాదాపుగా 20% కదా. సో ఇక్కడ 20% స్వీటర్గా ఉంది మనకి, రైట్. అదే మనము 1/7 ఇంటూ 100 తీసుకుందాం అనుకోండి, అప్పుడు 7 1s 7. ఓకేనా, 30 ఉంటుంది, 7 4s 28. సో 14 పాయింట్ సంథింగ్ అనుకుందాం, రైట్. థర్డ్ వన్ లైక్ ఫస్ట్ వన్ అంటే ఇది సి, ఇది బి. ఇప్పుడు ఏ తీసుకుందాం. ఏలో ఎంత ఉంది 1/6 ఆఫ్ ద షుగర్ కంటెంట్ ఉంది కాబట్టి ఇది 100%తో కంపేర్ చేసుకుంటే ఎంత, ఇది కూడా 6 1s 6. ఓకేనా, 40 ఉంటుంది, 6 6 36. సో 16 పాయింట్ సంథింగ్ అనుకోండి. అంటే ఏంటి షుగర్ క్వాంటిటీ ఇప్పుడు దేంట్లో ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మనకి కంపేర్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఏలో 20% షుగర్ ఉందన్నమాట. అంటే సారీ సిలో 20% షుగర్ ఉంది కాబట్టి సి అనేది గ్రేటర్ ఉంది షుగర్ అంటే దాని యొక్క స్వీట్నెస్లో. తర్వాత దేంట్లో ఉంది 16%తో సెకండ్ ప్లేస్ ఎవరు వచ్చారు మనకి ఇక్కడ, ఏ వచ్చారనమాట. ఓకేనా, అంటే ఏ కన్నా సి చాలా స్వీట్గా ఉంది.
అండ్ బి వచ్చేసి 14% కాబట్టి బి లాస్ట్ అనమాట. సో ఇక్కడ సి అనేది అన్నిటికన్నా స్వీట్గా ఉంది, బి కన్నా ఏ అనేది స్వీటర్గా ఉంది అని చెప్పేసి ఇక్కడ అర్థం అనమాట, రైట్. ఇప్పుడు ఏమంటున్నారు, ద సొల్యూషన్ ఇన్ ద వెజల్ బి. సో ఈ వెజల్ బిలో ఉన్న సొల్యూషన్ ఏదైతే ఉందో దీని గురించి మనకు చెప్తున్నాను అనమాట. ఇదేంటి, స్వీటర్ దాన్ దట్ ఇన్ సి, అంటే సి కన్నా స్వీటర్గా ఉందా, లేదు, ఎందుకు, సిఏ ఇక్కడ ఎక్కువ స్వీటర్గా ఉంది కాబట్టి, ఓకేనా. సో నెక్స్ట్ స్వీటర్ దాన్ దట్ ఇన్ ఏ, అంటే ఏ కన్నా స్వీటర్గా ఉందా, లేదు, ఎందుకంటే ఏనే బి కన్నా స్వీటర్గా ఉంది కాబట్టి, ఓకే. యాజ్ స్వీట్ యాజ్ దట్ ఇన్ సి, అంటే సితో సమానంగా స్వీటర్గా ఉందా, ఇది కూడా లేదు, ఎందుకంటే సినే అన్నిటికన్నా స్వీట్ కాబట్టి డి చూసుకుందాం. లెస్ స్వీట్ దాన్ దట్ ఇన్ సి, ఎస్, సి కన్నా తక్కువ స్వీటర్గా ఉంది అని చెప్పేసి అర్థం అన్నమాట, ఓకేనా. అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక 3 స్వీట్లు ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, ఆ 3 స్వీట్లో ఒక దాంట్లో షుగర్ బాగా ఎక్కువ వేస్తారనమాట, బాగా తీయగుంది, ఓకేనా. రెండో దాంట్లో కొంచెం మోడరేట్గా ఉంది, సి దాంట్లో అసలు షుగరే లేదనుకోండి, అప్పుడు ఈ 3 స్వీట్లో ఏది స్వీట్గా ఉంటుంది, ఆబ్వియస్గా ఈ ఫస్ట్ వన్ ఎక్కువ స్వీటర్గా ఉంటుంది, తర్వాత సెకండ్ వన్, తర్వాత థర్డ్ వన్. అదేవిధంగా మనము సాల్వ్ చేసుకున్నాం, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, అనితాస్ మ్యాథమెటిక్స్ టెస్ట్ హ్యాడ్ 70 ప్రాబ్లమ్స్ క్యారింగ్ ఈక్వల్ మార్క్స్ అనమాట. అంటే మన యూపీఎస్సీ లాగా ఇప్పుడు ఒక క్వశ్చన్కి 2.5 మార్క్స్ లాగా కాకుండా ఒక క్వశ్చన్ ఉందనుకోండి, అది ఈక్వల్ మార్క్స్ అనమాట. సో వాట్ ఐ మీన్ ఈస్, ఇక్కడ అంటే మనకి జిఎస్ పేపర్ 1లో వచ్చేసి మనకి 2 మార్క్స్ ఉంటాయి కదా, అండ్ పేపర్ 2లో వచ్చేసి మనకి 2.5, అంటే సీసెట్లో 2.5 ఉంటాయి కదా. సో ఇలాగ రెండు కంబైన్ చేసుకుంటే ఇలా డిఫరెంట్ మార్క్స్ కాకుండా ఇప్పుడు అన్నిటికీ ఈక్వల్ మార్క్స్ అనమాట. లైక్ ఇప్పుడు 70 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాము, 70 క్వశ్చన్స్ ఉంటే ఇంటూ 1 తీసుకుందాం, మనకి క్యాల్కులేషన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి 70 మార్క్స్ అనమాట, ఓకేనా. సో అనితాస్ మ్యాథమెటిక్స్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 70 ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఆ 70 ప్రాబ్లమ్స్ కూడా క్యారీయింగ్ ఈక్వల్ మార్క్స్ అనమాట. అంటే లైక్ ఇండివిజువల్గా తీసుకుంటే ఇవి కూడా ఈక్వల్ మార్క్సే క్యారీ చేస్తాయి మనకి యూపీఎస్సీ GS1 అండ్ GS2 కూడా, బట్ కంబైన్డ్గా తీసుకుంటే క్యారీ చేయవన్నమాట. బట్ ఇది వదిలేద్దాం, మనము క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఈ 70 మార్క్స్ ఉన్నాయంట. ఈ 70 మార్క్స్లో ఏమేమి ఉన్నాయంట, 10 అర్థమెటిక్ ఉన్నాయంట, 10 ఆల్జీబ్రా అండ్ 30 జామెట్రీ ఉన్నాయంట, ఓకేనా. సో 10 వచ్చేసి అర్థమెటిక్ ఉన్నాయంట, 30 వచ్చేసి మనకి ఇక్కడ ఆల్జీబ్రా ఉన్నాయంట, ఇంకొక 30 వచ్చేసి జామెట్రీ ఉన్నాయంట. ఇవి ఆ క్వశ్చన్స్ యొక్క కాంపోజిషన్ అనుకోండి మనం, రైట్. సో నెక్స్ట్ ఏమంటున్నారు, ఆల్దో షీ ఆన్సర్డ్ 70% ఆఫ్ ద అర్థమెటిక్, 40% ఆఫ్ ద ఆల్జీబ్రా అండ్ 60% ఆఫ్ ద జామెట్రీ ప్రాబ్లమ్స్ కరెక్ట్లీ. సో ముందు ఇక్కడ దాకా చూసుకుందాం, ఓకేనా. ముందుగా మనకి పర్సంటేజ్ ఎలా తీయాలోనే తెలుసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు అర్థమెటిక్లో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ అంటే ఏంటి, 100% ఆఫ్ ద మార్క్స్ 10 క్వశ్చన్స్ అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనకి ఎంత పర్సంటేజ్ కావాలి, 70% కావాలి, ఓకేనా. మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్గా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉందనుకోండి, 1000లో 10% కావాలంటే ఏంటి, ఈ 0ని రిమూవ్ చేసుకుంటే 100 ఈజ్ 10%. తర్వాత 1% కావాలంటే ఏంటి, ఈ 2 zeros రిమూవ్ చేసుకుంటే మనకి 1% వస్తుంది కదా. అలాగే ఈ 10 ఉంది కదా, 10లో ఈ 10 అంటే 10 రిప్రజెంట్స్ 100%, బట్ ఈ 10లో మనకి 10% అంటే ఎంత, 1 అనమాట, ఓకేనా. 10% ఈజ్ 1. సో 70% అంటే ఏంటి, 1 into 7, ఓకేనా. సో 7 మార్క్స్ మనకి అర్థమెటిక్లో స్కోర్ చేసింది. తర్వాత సో మీకు ఓకే ఇలా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఏం చేస్తారు మీరు, ఇక్కడ డైరెక్ట్గా 70/100 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, 10 కదా. సో ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. సో ఎలా చేసినా 7 వస్తుంది, రైట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, 40% ఆఫ్ ఆల్జీబ్రా అంటే ఏంటి, 40/100. 40% అన్నారు కదా, పర్సెంట్ అంటే ఏంటి, per 100 అనమాట. సో 40% అంటే ఏంటి, 40/100 ఇంటూ ఆల్జీబ్రా టోటల్ ఎన్ని, 30 క్వశ్చన్స్.
సో ఈ జీరో క్యాన్సిల్. టోటల్గా 4 × 3 12 క్వశ్చన్స్. 12 క్వశ్చన్స్ మనకి ఇక్కడ సాల్వ్ చేసింది అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్ కాబట్టి ఇక్కడ 12 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, రైట్? ఓకే, నెక్స్ట్ 60% ఆఫ్ ద జామెట్రీ ప్రాబ్లమ్స్. సో 60/100 × 30 0 క్యాన్సిల్. సో దీంట్లో 18 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, రైట్? సో ఇప్పుడు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినట్టు ఫ్రెండ్స్? ఈమెకి 18 + 12 is 30, 30 + 7 37 మార్క్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, సో ఆల్దో షీ ఆన్సర్డ్ 70% ఆఫ్ అర్థమెటిక్, 40% ఆఫ్ ఆల్జీబ్రా, 60% ఆఫ్ జామెట్రీ ప్రాబ్లమ్స్ కరెక్ట్లీ. ఇవన్నీ కరెక్ట్ చేసినప్పటికీ కూడా షీ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్ బికాస్ షీ గాట్ లెస్ దాన్ 60% మార్క్స్. ఓకేనా? ఇన్ని చేసినప్పటికీ కూడా షీ గాట్ లెస్ దాన్ 60% మార్క్స్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే ఏంటి? 37 మార్క్స్ వచ్చినా కానీ ఈమె పాస్ అవ్వలేదని చెప్పేసి అర్థము. సో అసలు పాస్ మార్క్స్ ఎంతో మనం కనుక్కుందాం, ఓకేనా? సో ముందుగా మనకి ఎంత 70 మార్క్స్ ఉన్నాయన్నమాట. 70 మార్క్స్ అంటే 70 ఈజ్ ద మ్యాక్సిమం మార్క్స్, మ్యాక్సిమం టెస్ట్ మార్క్స్ 70. దీంట్లో 60% మార్క్స్ ఎంత కనుక్కోవాలంటే ఏంటి? 60/100 × 70. ఓకేనా? 0 క్యాన్సిల్. 6 × 7 = 42. అంటే 42 మార్క్స్ వస్తే ఆమె పాస్ అయ్యేది. బట్ ఎంత వచ్చినాయి ఫ్రెండ్స్? అన్ఫార్చునేట్గా 37 మార్క్సే వచ్చినాయి అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ మోర్ క్వశ్చన్స్ షీ వుడ్ హ్యావ్ టు ఆన్సర్ కరెక్ట్లీ టు ఎర్న్ ఏ 60% పాసింగ్ మార్క్స్ ఈస్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకేనా? అంటే ఈమెకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 37 వచ్చాయి. 37 నుంచి 42 రావాలంటే ఇంకేమి ఎన్ని క్వశ్చన్స్ చేసి ఉండాలి? 37 తర్వాత 38, 39, 40, 41, 42. అంటే ఇంకొక 5 క్వశ్చన్స్ చేసి ఉంటే ఈమెకి 5 మార్క్స్ వచ్చాయి కాబట్టి అప్పుడు 42 మార్క్స్ టోటల్ మార్క్స్ అవుతాయి, పాస్ అయ్యేదని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం? ఈజీగా ఈచ్ క్వశ్చన్ 100 మార్క్స్ అంటే 100 మార్క్స్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 70 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఈ 70 క్వశ్చన్స్లో పాస్ మార్క్స్ ఎంత? 60% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే 60/100 × 70 చేస్తే 42 అనేది పాస్ మార్క్స్ అనమాట. టోటల్ 70 క్వశ్చన్స్లో 42 మార్క్స్ వస్తే పాస్. బట్ 37 మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఫెయిల్ అనమాట. సో 37 మార్క్స్ వచ్చిన పర్సన్ పాస్ మార్క్స్ రావాలంటే ఎంత రావాలి అని చెప్పేసి అడిగారు కాబట్టి ఇంకొక 5 మార్క్స్ వస్తే సరిపోతుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇన్ ఎయిడ్ ఆఫ్ చారిటీ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్ కాంట్రిబ్యూట్స్ యాజ్ మెనీ రూపీస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, రైట్? అంటే ముందు దీని అర్థం తెలుసుకుందాం మనం. అంటే ఒక చారిటీ ప్రోగ్రామ్ కోసం అంట. ఓకేనా? ఒక చారిటీ ప్రోగ్రామ్ కోసం క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఉన్నారనుకోండి, మీ 10 మంది కూడా తలా ఒక 10 రూపాయలు తీసుకురావాలి అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనకి 100 రూపాయలు అవుతుంది అనమాట. యాజ్ మెనీ రూపీస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీరు అందరు కూడా 11 రూపాయలు తీసుకురావాలి అన్నారు కాబట్టి 121 రూపీస్ అవుతాయి అన్నమాట. సో అలాగా మనకి ఇక్కడ ఈ యొక్క కాంట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే టోటల్గా ఎంత వచ్చిందో చూద్దాం ముందు. సో అలాగా యాజ్ మనీ రూపీస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అన్నారు. విత్ ద అడిషనల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 2 రూపీస్ బై 1 స్టూడెంట్ ఓన్లీ ద టోటల్ కలెక్షన్ ఈజ్ 443 రూపీస్ అనమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక 10 రూపీస్దే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఏంటి? నార్మల్గా 10 స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటూ 10 రూపీస్ వేసుకుంటే 100 రూపాయలు అయినాయి అనమాట. సో ఈ 10 స్టూడెంట్స్లో ఇంకొక స్టూడెంట్ ఏం చేశాడు? మేడం నా దగ్గర ఒక 2 రూపాయలు ఎక్కువ ఉన్నాయి, అవి కూడా దీంట్లో కలపండి అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు ఎంత అయింది? 102 రూపాయలు అయింది, 102 రూపీస్ అయింది కదా. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి మనం ఏం చేయొచ్చు? వీడు ఏదైతే ఈ 2 రూపాయలు ఎక్స్ట్రా వేశాడో ఆ 2 రూపాయలు తీసేసామనుకోండి, అప్పుడు 100 రూపీస్ అవుతుంది. సో ఈ 100కి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? మనకి 10 స్క్వేర్ అంటే 10 మంది 10 రూపాయలు వేస్తే ఇంత వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సిమిలర్గా వీడు ఎవడైతే ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడో ఈ 2 రూపాయలు తీసేద్దాం. అంటే 443 ఉంది కదా, ఈ 443లో నుంచి -2 చేసామనుకోండి 441 రూపీస్ అనేది యాక్చువల్ కలెక్షన్. ఓకేనా? అంటే క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది అంతంత రూపాయలు వేసుకుంటే వచ్చిన అమౌంట్ ఇది. బట్ వీడు ఎక్స్ట్రా ఇది వేసాడు కాబట్టి తీసేద్దాం. తీసేస్తే మనకి ఒరిజినల్ స్ట్రెంత్ ఎంతో తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో దెన్ ఫైండ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ క్లాస్ అని చెప్పేసి మనకి అన్నారు అనమాట.
సో ఇక్కడ సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, 441 అంటే మనకి మీరు అందరు కూడా స్క్వేర్స్ నేర్చుకొని ఉంటారు కదా, ఓకేనా. స్క్వేర్స్లో మనకి ఇప్పుడు 20 స్క్వేర్ అంటే ఎంత, 400. 21 స్క్వేర్ అంటే ఎంత, 441 కదా. సో దీని అర్థం ఏంటి, క్లాస్లో 21 స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా 21 రూపీస్ వేసుకున్నట్లయితే 441 రూపీస్ అయినాయి అనమాట. బట్ ఈ 21 మెంబర్స్లోనే ఇంకొక స్టూడెంట్ దగ్గర ఎక్స్ట్రా 2 రూపాయలు ఉన్నాయి, అది కూడా కలిపితే 443 రూపీస్ అయింది. అదే ఈ యొక్క క్వశ్చన్ యొక్క అర్థము. అండ్ దీని ఆన్సర్ వచ్చేసి 21, రైట్. సో ఇవాళకి లాస్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్ మనము, ఓకేనా. ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 18 వెరీ టాల్ బాయ్స్, ఓకేనా. అంటే ఒక క్లాస్ రూమ్లో ఒక 18 మంది బాగా పొడుగున్న అబ్బాయిలు ఉన్నారంట. ఇఫ్ దీస్ కాన్స్టిట్యూట్ 3/4 ఆఫ్ ద బాయ్స్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 2/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం అయితే ఏమీ లేదు. అంటే ఒక క్లాస్లో 18 మంది బాయ్స్ ఉన్నారంట, ఓకేనా. ఆ 18 మంది బాయ్స్ కూడా చాలా టాల్గా ఉన్నారంట, ఓకేనా. ఇఫ్ దీస్ కాన్స్టిట్యూట్ 3/4 ఆఫ్ ద బాయ్స్ అంటే ఏంటి, ఈ 18 మెంబర్స్ టాల్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మొత్తం బాయ్స్ సంఖ్యలో 3/4% అన్నమాట, ఓకేనా. అంటే 3/4 అని చెప్పేసి అంటున్నారు, రైట్. సో ఇక్కడ 3/4 అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం పర్సంటేజెస్లో చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. 3/4 అంటే 75% మనం తీసుకున్నట్లయితే 75% ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ 18 అనుకోండి. ఇప్పుడు 100% ఎంత క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమనుకోవాలి, మనకు తెలియదు కాబట్టి x అనుకున్నాం అనుకోండి. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసుకున్నట్లయితే x ఇంటూ 75 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 18, ఓకేనా. సో 25 3s are 25 4s are 3 1s are 3 6s are 18. సో x ఈజ్ ఈక్వల్ టు 24 అనమాట. సో ఈ x ఏం రిప్రజెంట్ చేస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అనమాట, ఓకేనా. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ మనకి 24 అయితే, బాయ్స్ టోటల్ 24 అయితే ఈ 24లో 18 మెంబర్స్ అనేవాళ్ళు బాగా టాల్ బాయ్స్ అనమాట, రైట్. ఇప్పుడు ఏమన్నారు, ఇఫ్ దీస్ కాన్స్టిట్యూట్ 3/4 ఆఫ్ ద బాయ్స్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 2/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, ఓకేనా. అంటే ఏమంటున్నారు, ఈ 24 ఏదైతే ఉందో ఇది కేవలం 2/3 మాత్రమే అంటున్నారు అనమాట, ఓకేనా. మరి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్లో ఎంతమంది ఉన్నారో కనుక్కోవడానికి ఏం చేయాలి, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే మనం ఏమనుకోవచ్చు, ఇక్కడ 1 అనుకోవచ్చు, ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఉందనుకోండి ఫ్రెండ్స్, మనకి ఈ 100లో మనకి 1/5 అంటే ఏంటి, 20%. 1/6 అంటే ఏంటి, నథింగ్ బట్ 100/6 అలా వేసుకుంటాం అనమాట, రైట్. అలాగే 1/4 అంటే ఏంటి, 25%. సో అలాగే మనం క్యాల్కులేట్ చేసుకుంటాము. సో ఈ 24 బాయ్స్ ఎవరైతే ఉన్నారో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్, వాళ్ళందరూ టోటల్ స్ట్రెంత్, క్లాస్ యొక్క టోటల్ స్ట్రెంత్లో కేవలం 2/3 ఉన్నారు అని చెప్పేసి అంటున్నాను అనమాట, ఓకేనా. ఇప్పుడు మరి టోటల్ స్ట్రెంత్ లైక్ క్లాస్ మొత్తం ఎంతమంది ఉన్నారంటే మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ తెలియదు కాబట్టి మనము x అనుకుందాం, ఓకేనా. x ఇక్కడ 1 అనుకుందాం, రైట్. అక్కడ 1 ఎందుకు తీసుకున్నాను, ఇప్పుడు 1/3 ఉందనుకోండి. అంటే మీ దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఒక జాడీ తీసుకుందాం లేదా ఒక బౌల్ తీసుకుందాం, ఓకేనా. ఈ బౌల్లో 1/3 మీకు చాక్లెట్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు రిమైనింగ్ ఎంత పార్ట్ ఉంది మనకి, ఇక్కడ పైన ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఇంకెంత ఉండాలి, +2 వేసామనుకోండి, అప్పుడు 3/3 ఫుల్ అయిపోతుంది కదా, ఓకేనా. సో అంటే ఏముంది, ఇక్కడ 2/3 పార్ట్ ఖాళీగా ఉన్నట్టు అర్థం అనమాట, అదేనా. సో ఇప్పుడు ఒక జాడీలో 1/2 పార్ట్ చాక్లెట్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు రిమైనింగ్ ఇంకెంత పార్ట్ ఉంటుంది, ఇంకొక 1/2 పార్ట్ ఉండాలన్నట్టు. అదే ఒక జాడీ ఫుల్ మొత్తం కౌంట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి, 3/3 అంటే ఫుల్ ఉన్నట్టు. 3/3 అంటే నథింగ్ బట్ 1 కదా. సో అదేవిధంగా క్లాస్ యొక్క ఫుల్ స్ట్రెంత్ నేను ఏం కన్సిడర్ చేసుకున్నాను, 3/3 తీసుకున్నాను అనమాట, అంటే 1, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి,
2/3x ఈజ్ ఈక్వల్ టు 24. ఓకేనా. సో 2 12s are 24. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డివైడ్ అయ్యే 3 ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి 36 మెంబర్స్ అనమాట. ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 36. ఇక్కడ ఈ 36లో 24 బాయ్స్ ఉన్నారు. రిమైనింగ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే ఎవరైనా చాలా ఈజీగా చెప్పేస్తారనమాట 36 - 24 చేసి. ఓకేనా. సో 36 - 24 చేస్తే మనకి ఏమొస్తుంది 12 అన్నమాట. సో 12 గర్ల్స్ ఉన్నారని చెప్పేసి అర్థం. ఓకేనా. సో మనకి ఇక్కడ వాడు ఫస్ట్ ఎక్కడ కన్ఫ్యూజ్ చేశాడు, 18 టాల్ బాయ్స్ ఉన్నారు, ఇఫ్ దీస్ కాన్స్టిట్యూట్ 3/4 ఆఫ్ ద బాయ్స్ అన్నాడు. అంటే ఆ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ మనకి ఏంటో తెలియదు కాబట్టి x అనుకున్నాము. ఆ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఈ 100% ఈజ్ ఈక్వల్ టు x అయితే వాడు 3/4 అన్నాడు. సో ఇలా డైరెక్ట్ 3/4 కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ 3/4 అండ్ ఇక్కడ 1 పెట్టి కూడా చేసుకున్నా కానీ మనకి సేమ్ ఇదే 24 వస్తుంది అనమాట. రైట్. సో అలా చేసుకోవచ్చు, లేదా పర్సంటేజెస్ ఉంటే పర్సంటేజ్ రూపంలో అయినా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇవాళ సెషన్ ఇక్కడితో ఎండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ రిమైనింగ్ క్వశ్చన్స్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.